హల్లెలూయా. ఈ యొక్క ఆరాధన కూడా వచ్చిన ప్రభు బిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. నేటి వాక్య ధ్యానాంశంగా 145వ కీర్తన 18వ వచనాన్ని నేటి వాక్య ధ్యానాంశంగా మనం చూద్దాం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆమేన్. ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్యానికి స్తోత్ర. ఈ మధ్యాహ్న వేళ మరొకసారి నీ ప్రజల ఎదుట నన్ను నిలబెట్టిన విధానం బట్టి నీకే వేలాది వందనాలు, స్తోత్ర. నా నోట నీ మాట ఉంచండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి వాది క్రియలన్నీ లయమగునుగాకని ప్రార్థిస్తున్నాం. నీ శైలిలో, నీ స్థాయిలో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ఈ మధ్యాహ్న వేళ కూడా నేనే తగ్గుతూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క మధ్యాహ్న వేళ ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరు అంటే, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆ దేవుడు సమీపంగా ఉంటాడంట. హల్లెలూయా. ఈ రోజున మనం మొరపెట్టవలసిన ఆ దేవుణ్ణి మర్చిపోయి మనకు కలుగుతున్న సమస్యలలో, మనకు ఎదురవుతున్న ఆ ప్రతికూలతలో, మన జీవితాల్లో రేగుతున్న ఆ తుఫాను లాంటి పరిస్థితుల్లో మొర్రపెట్టవలసిన, సమీపంగా ఉంటాను అని చెప్పిన దేవాతి దేవునిని మర్చిపోయి ఆ సమీపంగా ఉండలేని మనుషులను ఆశ్రయిస్తున్న బిడలుగా ఉన్నాం. ఈరోజున ఏ బిడలైతే ఆయనకు నిజముగా మొరపెడతారో, ప్రార్థన ద్వారా ఏ బిడలైతే ఆయనకు సమీపంగా ఆయనను చేర్చుకుంటారో, ఆ బిడల పక్షంగా ఏ ఏ విషయాలైతే దేవునికి మొరపెట్టుకుంటారో, ఆ మొరపెట్టుకున్న ప్రతి బిడ్డకు ఆయన సమీపంగా ఉండే దేవుడని ఈ మధ్యాహ్న వేళ నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నిజముగా మొరపెట్టగలిగితేనే దేవుని యొద్ద నుండి మనం కార్యాలు అనేది చూడగలం. హల్లెలూయా. ఈ రోజున ఏ బిడలైతే నిజముగా మొరపెట్టాలన్న ఆశ, ఏ బిడలైతే కన్నీరు కాచి ప్రార్థించి మొరపెట్టాలనే ఆ అనుభవంలో ఏ బిడలైతే ఉంటారో, ఏ బిడలైతే ఒక తల్లి తన బిడ్డను కంటున్నప్పుడు ప్రసవ వేదనతో ఏ బిడ ఆ ప్రసవ వేదన అనుభవిస్తూ బిడ్డను కంటుందో, ఎదురవుతున్న అనుభవాలలో, ఎదురవుతున్న ఆ సమస్యలలో నీవు ప్రసవ వేదన పడుతూ ఆయనకు కనుక మొరపెట్టుకునే బిడ్డగా నువ్వు ఈ మధ్యాహ్న వేళ మారగలిగితే ఒక కార్యము అనేది నువ్వు చూడగలిగిన బిడ్డగా నువ్వు మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన శక్తి, ఆ ప్రార్థన వలననే మాత్రమే మనము కార్యాలు అనేది మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. మనం గతించిన దినాలలో, ఉపవాస దినాలలో
ఆయనను ఆశ్రయించే బిడ్డలుగా మనం ఉంటే, ఆయనకు మొరపెట్టే బిడ్డలుగా మనం ఉంటే, మన మొర ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇప్పటి వరకు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారికి దేవునికి ప్రార్థించే మొరపెట్టుకునే బిడ్డలుగా ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉన్నారు. అగ్నిగుండంలో నుండి వారు తప్పించబడ్డారు. అలాగే మనం చూస్తే యెహోషువపాతు యుద్ధములో గెలవలేని పరిస్థితుల్లో యెహోషువపాతు దేవునికి మొరపెట్టుకున్నాడు. ఆ యుద్ధములో విజయాన్ని చూశాడు. హిజ్కియా మరణ పడకల మీద ఉండిన పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టుకున్నాడు. ఆ మొర ఆలకించిన దేవుడు అతనికి ఆయుష్ను పొడిగించాడు. హల్లెలూయా. ఈ రోజున ఏ బిడ్డలైతే నిజముగా మొరపెడతారో ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆనాడు సంఘం అత్యాశక్తితో కూడి ప్రార్థన చేయగా చెరసాల సంఖ్యలో తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఏ బిడ్డలైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఆయనకు మొరపెడతారో శత్రు సంఖ్యలన్నింటినీ ఆయన తెంచబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను ఎలాగూ మారాలి అంటే ఆయనకు మొరపెట్టే బిడ్డగా మనం మారిపోవాలి. హల్లెలూయా. ఎవరికి మొరపెడుతున్నాం దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఈ మధ్యాహ్న వేళ వాక్యం వింటున్న నీవు నేను గమనించవలసి నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమైనా ఉన్నది అంటే దేవునికి మొరపెట్టే బిడలుగా, దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడలంగా మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆయన సన్నిధానానికి వస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా నువ్వంటూ ఒక ప్రయోజనకరమైన పాత్రగా నువ్వు ఉన్నావా? ఒక ఘనమైన పాత్రగా నువ్వు ఉన్నావా? ప్రార్థించే ప్రార్థన యోధుడిగా, ప్రార్థన యోధురాలిగా నువ్వు ఉన్నావా? నువ్వు ప్రార్థన చేసిన వెనువెంటనే ఏదైనా కార్యాన్ని చూసావా? ఈరోజు ఒక మధ్యాహ్న వేళ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. మనం ప్రార్థన చేయగా నిజమైన దేవునికి మొరపెట్టుగా ఆయన సమీపంగా ఉంటాడే, ఆ మొర ఆలకించి వెనువెంటనే కార్యము చేస్తాడే. ఇన్ని సంవత్సరాలు నీ ప్రార్థన జీవితంలో, నీ విశ్వాస జీవితంలో ఎంతకాలము నువ్వు ప్రార్థించిన బిడ్డగా నువ్వు ఉన్నావు, కానీ ఆయన సమీపముగా నీకున్నాడా? ఒక్కసారి ఆలోచన చేసుకుందామా? ఈ రోజున ప్రయోజనకరమైన పాత్రలుగా నీ సంఘానికి, నీ సేవకునికి, నీ పరిచర్యలకు ప్రయోజనకరమైన బిడ్డగా నువ్వు ఉన్నావా? ప్రార్థించి ప్రార్థన యోధునిగా, ప్రార్థన యోధురాలుగా నువ్వు మార్చబడ్డావా? ఈ మధ్యాహ్న వేళకు ఎంత మనం ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, మనం మన తోటలో ఏ విధంగా కలుపు మొక్కలను తీసి పారవేస్తాము అలాగూ మనం ఉండకుండా, సంఘానికి నడిపించబడుతున్న మనం అలాగూ ఉండకుండా, మనం ఎలాగూ ఉండాలంటే ఒక ఫలమునిచ్చే చెట్టులా, ఫలమిచ్చే వృక్షంలో మనం మారాలి. హల్లెలూయా. సంఘానికి వస్తున్నాం, సంఘము మన ద్వారా దీవించబడుతుందా? సంఘానికి నా ద్వారా ఏమైనా ప్రయోజనం అనేది ఉందా? నేను ఇన్ని సంవత్సరాలుగా సంఘానికి నేను వెళ్తున్నానే, నా ద్వారా ఏ కుటుంబమైనా రక్షించబడిందా? ఇన్ని సంవత్సరాలు నేను దేవునికి మొరపెడుతున్నానే, నా ద్వారా ఎవరైనా ఆశీర్వదించబడ్డారా? నా ద్వారా ఎవరు ఆశీర్వదించకపోయినా పర్వాలేదు, కానీ నా కుటుంబంలో నిజముగా దేవుడు మా కుటుంబానికి సమీపంగా ఉన్నాడా? నాకు సమీపంగా దేవుడు ఉన్నాడా అన్న ఒకంత ఆలోచన మనం ఈ మధ్యాహ్న వేళ చేయాలి. హల్లెలూయా. ఈ రోజున ఈ మధ్యాహ్న వేళ వరకు మనకు సమీపంగా దేవుడు లేకపోతే మనం చేయవలసిన మొదటి పని ఏమై ఉన్నదంటే ఆయనకు నిజముగా మొరపెట్టే అనుభవంలో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చేస్తున్నాం, ఏదో చెయ్యాలి కనుక చేస్తున్నాం ప్రార్థన అనే ఆ ప్రార్థన పోయి ఈ మధ్యాహ్న వేళ నుండి మనం ఎలాగూ ప్రార్థించే బిడ్డలుగా మారాలంటే ఆయనకు నిజముగా మొరపెట్టే అనుభూతిలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు ఉన్నాడంట. దైవజనుడు ఉంటే ఆ దైవజనుడు ఆ యొక్క ప్రార్థన కోడికల్లో బాప్తిస్మ కార్యక్రమాలకు తన యొక్క సంఘ బిడ్డలు సిద్ధపడి ఉండగా బాప్తిస్మాలు ఇస్తున్నాడంట. ఇస్తున్న సందర్భంలో ఆ యొక్క కాలులోనికి జలగనేది చొచ్చుకుని పోయి ఆ కొన్ని నెలలు ఆ కాలును తినివేసి పురుగులు పట్టిపోయిన కాలుగా ఆ కాలు మారిపోయిందంట.
కానీ అతనికున్న విశ్వాసం ఒకటే ఆ దైవజనుడికి, నేను నిజముగా మొరపెట్టుకున్న నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు సమీపంగా ఉంటాడు అన్న ఒకంత ఆశ మాత్రమే ఆ దైవజనులో ఉందంట. నెలలు గడుస్తున్నాయి, 5-6 నెలలు గడుస్తున్నాయి. 5 నెలలు 6 నెలలు అయిపోయిందంట. ఇక ఎందుకు పనికిరాని కాలుగా ఆ కాలు మారిపోయి పురుగులు తినివేస్తున్న కాలుగా మారిపోయిందంట. అలాంటి పరిస్థితులు వెనుక ఆ సంఘములోని అనేక మంది డాక్టర్స్ ఉన్నారంట. అనేక మంది వైద్యము చేసే బిడలు ఆ సంఘంలోనే ఉచితంగా చేసే బిడలు ఉన్నారంట. ఆ కాలును బాగు చేసే బిడలు తన కిందే సంఘంలో ఉన్నారంట. కానీ అతని ఆశ మాత్రం ఒకటే, నేను మొరపెడుతున్న దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, ఆయన మాత్రమే కార్యము చేయాలన్న ఆశ ఆయనలో బలంగా ఉందంట. హల్లెలూయా. ఎంతోమంది సంఘం ఎన్నో మాటలు, ఏంది భక్తి, కాలట్లా పోతుంది, కొన్ని దినాలైతే కాలు తీసివేయాల్సిన పరిస్థితి, ఏంది భక్తి ఇప్పటికి కూడా నువ్వు మారవా అని సంఘ బిడ్డలంతా అనరాని మాటలు అంటున్నా కూడా ఆయన ఏం పట్టించుకోలేదంట. అలా పట్టించుకోకుండా దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకున్నాడు. ఆయన నాకు సమీపంగా ఉన్నాడు, ఆయన మాత్రం కార్యం చేస్తాడు అని ఒక నిరీక్షణతో ఎదురు చూశాడంట. అట్లా నెలలు గడుస్తున్నాయి. 6వ నెల వచ్చిందంట. ఆ సంఘంలోనే ఒక వృద్ధాప్యం ఉన్న 2 ముసలి మామూలు ఉంటారు కదా, అవమ్మలు, 75-80 సంవత్సరాల ప్రాయంలో ఆ 2 బిడ్డలు సేవకుని దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట, అయ్యా నీ కాలు పరిస్థితి అలా ఉంది కదా, మాకు ఒక అవకాశం ఇస్తావా? మేము 3 దినాలు నీ గదిలో ఉండి నీ కాలు పట్టుకుని ప్రార్థించాలని మాకు ఆశ ఉంది. ఉపవాసం ఉండి మేము నీ కాలు కోసం మేము ప్రార్థిస్తాము, అది ఒక్క అవకాశం ఇవ్వయ్యా అని ఆ దైవజనుని బ్రతిమలాడుకుంటున్నారంట. ఆ దైవజనుడు అంటారంట, మీరు 2 వ్యక్తులలాగా నన్ను అక్కడికి ఇక్కడికి తీసుకుని వెళ్తాను అని మీరు అనలేదు కదా, మీరు ప్రార్థన చేస్తా అన్నారు కదా అని. సరే, మీ ఆశ నేను చూశాను, మీ కోరిక ప్రకారమే మీరు చేయండి అని ఆ దైవజనుడి యొక్క రూమ్లోనికి ఆ 2 ముసలి మామలను తీసుకుని ఆ 3 ఆ 2 ఆ దైవజనుడు పడుకుని ఉంటే ఆ దైవజనుడి కాళ్ళు పట్టుకుని ఉపవసించి ఏమి తినగని వృద్ధాప్యం ఉన్న ఆ ముసలి ఆ ప్రాయంలో ఉన్న బిడలు ప్రార్థన చేయటం మొదలెట్టారంట. 1 దినం 2 దినాలు అయింది. 3వ దినం ఉదయాన్నే లేసేపాటికి ఆ తినివేసిన కాలు, పురుగులు పట్టిన కాలు మరలా చక్కగా మార్చబడినట్లుగా, ఏ గాయము లేని కాలుగా గాయము, ఆ కాలు అలా మామూలు స్థితికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ 3వ దినాన వారు ఇక ప్రార్థన చేస్తున్నారంట, నువ్వు చేసిన కార్యమును బట్టి నీకు స్తోత్రాలయ్యా, నువ్వు నీ బిడ్డను నీ సేవకుని దర్శించిన విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా, అయ్యా నువ్వు చేసిన ఘనమైన కార్యమును బట్టి నీకు స్తోత్రాలయ్యని ఆ 3వ దినాన స్తుతులతో ఆయనను సేవించిన బిడ్డలు మారిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నీ ద్వారా ఎలాంటి కార్యాలు ఏమైనా చూసావా? అలాంటి కార్యాలు ఈరోజున నువ్వు ప్రార్థించగా అలాంటి ఘనమైన కార్యాలు ఏమైనా చూడగలిగావా? ఆ ముసలి ప్రాయంలో ఉన్న బిడ్డలు వారు ఏమి చేశారంటే, వారు దేవాతి దేవునికి నిజముగా మొరపెట్టారు. వారికి దేవాతి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆ కార్యాన్ని, ఆ గాయాన్ని దేవుడు మాన్పాడు. ఈ యొక్క మధ్యాహ్నం వేళ నీవు నేను నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, నిజముగా మొరపెట్టుకునే ఆ బిడ్డలుగా మనం మారితే మన చరిత్ర మార్చబడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చేదని, ప్రార్థనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదని మనం అనేక సార్లు అనేక పర్యాయాలు మనం చెప్పుకున్నాం. ప్రార్థించిన బిడ్డ, ఏ బిడ్డ అపజయాన్ని చూసినట్లుగా ఎక్కడా లేదు. ప్రార్థించిన ప్రతి బిడ్డ విజయాన్ని చూసినట్లుగానే మనం చూస్తున్నాం. ఈరోజున
అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, 2వ అధ్యాయము 1వ వచనం, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగి. హల్లెలూయా. రోజున సంఘము ఎలాగూ ఏర్పడిందంటే, సంఘము ఎలాగూ స్థాపించబడిందంటే కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సంఘము స్థాపించబడింది. హల్లెలూయా. వారు ఆ సంఘము ఆ యొక్క మేడ గదిలో వారు కూడుకున్న పరిస్థితుల్లో 120 మంది కలిసి ప్రార్థన చేయుచున్నారు. కలిసి తనము నిజముగా మొరపెట్టుకుంటున్నారు దేవాతి దేవునికి. ఆయన సమీపముగా ఉన్నాడని ఆ 120 మంది కలిసి ఆ దేవాతి దేవునికి మొరపెట్టుకుంటున్న అనుభవంలో ఆకాశము తెరవబడింది. హల్లెలూయా. ఆకాశము తెరవబడి వారి కూర్చున్న ప్రతి ఆ యొక్క చూస్తే ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి, వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజున అగ్ని జ్వాలలు వారి మీద, ఒక్కొక్కరి మీద వారికి అగ్ని జ్వాలలు కనపడగా వారు 120 మంది దేవుని ఆత్మతో నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తరువాత ఆ ఆత్మతో ఎప్పుడైతే నింపబడ్డారో అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజున 120 మంది కలిశారు, అక్కడ ఒక కార్యమును చూశారు. రోజున మనం ఇద్దరు కలిస్తేనే పిచ్చపాటి సంభాషణలతో మనం ఒక కాలాన్ని గడుపుతున్నాము. కానీ మనం ఆ దేవాతి దేవునికి ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చిన దేవాతి దేవుడు ఎక్కడ 2-3 కూడి ఆయన నామంను ఆయనకు నిజముగా మొరపెడతారో వారి పక్షంగా కార్యము చేసే దేవుడని మనం మరచిపోయిన దినాలుగా ఈ దినాలు ఉన్నాయి. ఈ మధ్యాహ్న వేళ మనం నేర్చుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే, మనం మొరపెట్టే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. వారు 120 మంది మొరపెట్టారు, ఒక కార్యాన్ని చూశారు, ఆయన ఆత్మతో నింపబడ్డారు, అన్య భాషలతో మాట్లాడసాగారు. ఆ తర్వాత పేతురు నిలబడి ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ ఘనమైన కార్యం మన పట్ల కూడా దేవుడు చేయాలి అంటే, ఆయన ఆత్మతో మనం నింపబడాలి అంటే, అన్య భాషలతో మనం మాట్లాడాలి, మనం అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి అంటే మన ముందున్న ఏకైక ఆ పని, మనం చేయవలసిన ఏకైక పని ఒకటి మాత్రమే ఉన్నది. అది ఆయనకు మొరపెట్టే అనుభూతుల్లోనికి మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఒక సంఘముగా కట్టబడే ముందు వారు ఏం చేశారు? 120 మంది సంఘముగా కట్టబడే ముందు వారు ప్రార్థన చేశారు. ఈ రోజున ప్రార్థన ద్వారానే మన కుటుంబము కట్టబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ప్రార్థన ద్వారానే మనకు చక్కని ఆరోగ్యము దొరుకుతుంది. ఈ రోజున ప్రార్థన ద్వారానే మాత్రమే మనం ఆర్థికంగా ఎదుగుతాము. ఈ రోజున ప్రార్థన ద్వారానే మాత్రమే ప్రతికూలమైన ప్రతి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చబడతాయి. ఈ రోజున మనం ఎలాగూ మొరపెట్టే అనుభవంలో ఉండాలి అంటే, ప్రార్థనలో తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు కనుక మనం ప్రార్థిస్తున్నాము అంటే ఇక మోకరిల్లే అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా.
ఒంటె మోకాలు ఎలాగుంటుంది? ఒంటె మోకాలు చూస్తే ఒంటె మోకాలంట కాయలు కాసి ఉంటుందంట మోకాలంతా. ఈరోజున మనం ప్రార్థిస్తున్నామంటే మన మోకాలు అలా అయిపోతే ఇక మన ముందు అసాధ్యమైనవి ఏది ఉండదు. మన ముందు అన్నీ ప్రతికూలంగా శత్రువు ఏ విషయాలలో అయితే కార్యాలు చూడకుండా చేస్తున్నాడో ఆ కార్యాలన్నీ మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అన్నీ ఉంటున్నాయి మన కుటుంబాల్లో, ధనము, ఆస్తి, డబ్బు, అన్నీ చక్కగానే ఉంటున్నాయి. కానీ మన కుటుంబాలలో ఆయనకు మొరపెట్టే అనుభవం అనేది మన కుటుంబాలలో ఉంటుంది. అవునా కాదు? ఆయనకు మొరపెడితే ఈ దుర్భరమైన పరిస్థితులు ఏమి మనం చూడం. ఆయనకు మొరపెడితే ఈ యొక్క శత్రువు యొక్క పన్నాగాలు ఏమి మనం చూడం. రోజున మనం ఆయనకు మొరపెట్టే బిడ్డలుగా మారితే, ఏ బిడ్డలైతే ఆయనకు సమీపంగా ఉన్నాడని గుర్తు ఎరిగి ఆయనకు మొరపెడతారో, ఏ బిడ్డలు, ఏ కుటుంబం మొరపెడుతుందో ఆ బిడ్డల కంట దేవుని సన్నిధి తోడుగా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే బిడ్డలకు దేవుని సన్నిధి అనేది ఒకటి తోడుగా ఉంటుంది. ఆ సన్నిధి తోడుగా ఉంటే ఆయన వర్షం వలె దీవెనలు, ఆ వర్షంలో ఎలాగూ ఆ యొక్క చినుకులు ఎలాగూ మీద పడతాయో, ఆ యొక్క ఆయన సన్నిధే కనుక మనకు తోడుగా ఉంటే ఆయనకు మొరపెట్టుకున్న ప్రతి బిడ్డకు ఆయన ఆ వర్షం వలె దీవెనలు అనేవి ఆ వర్షములాగా కురిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ప్రార్థన ద్వారానే, మొరపెడటం ద్వారానే ఆరోగ్యం కలుగుతుంది. మొరపెట్టడం ద్వారానే నెమ్మది కలుగుతుంది. ఆయనకు మొరపెట్టడం ద్వారానే శాంతి, సమాధానం మనకు కలుగుతుంది. ఈ రోజున యేసు కూడా పగలంతా సేవ చేసి రాత్రి ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మొరపెట్టే బిడ్డలకు ఆయన సమీపంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక గొడ్రాలు ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పింది. ఈ రోజున ఆ గొడ్రాలు పిల్లలు లేని పరిస్థితుల్లో, ఎన్నో అవమానాలు, అనేక నిందలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో తన భర్త ఏం చేశాడంటే, నిజముగా మొరపెట్టే ఆ దేవుడు సమీపంగా ఉంటాడని తన భర్త ఆ దేవునికి మొరపెట్టినట్లుగా, దేవునికి ప్రార్థన చేసినట్లుగా ఉన్నాం. ఎప్పుడైతే ఆ భర్త దేవునికి ప్రార్థన చేశాడో ఆమెకు గర్భఫలాన్ని స్వాస్థ్యముకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను గమనించవలసిన విషయం ఏమైనా ఉన్నదంటే, మనం అందరికీ మొరపెడుతున్నాం కానీ సమీపముగా ఉండే దేవునికి మనం మొరపెట్టే స్థితిలో లేవు. మధ్యాహ్నం వేళ సమీపంగా ఉండే దేవునికి మొరపెడితే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒక ప్రార్థన యోధురాలుగా నువ్వు మారి మొరపెట్టే స్థితిలోనికి నువ్వు చేరగలిగితే ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నిన్ను తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఈ రోజున ఒక రోధించే తల్లిగా నువ్వు మారగలిగితే, ఆ రోదనతో, కన్నీటితో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చగలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజున మనం మన యొక్క పనులను బట్టి మొరపెట్టుకోలేని బిడ్డలుగానే ఉన్నాం. చేస్తున్న పనులను బట్టి తీరిక లేదు. ఏ బిడ్డను కదిలించినా తీరిక లేని బిడ్డలుగా మనం ఉంటున్నాం. వ్యర్థముగా చాలా సమయం వ్యర్థముగా గడుపుతున్నాం కానీ దేవునికి మాత్రం మొరపెట్టుకోలేని బిడ్డలుగా మనం ఉన్నాం. ఈ రాత్రి, ఈ ఉదయకాల వేళ నీవు నేను చేయవలసింది ఏంటంటే,
సమయము దొరికినప్పుడల్లా ఆయనకు మొరపెట్టే అనుభవంలోనికి మనం ఎదగగలిగితే దేవుని కార్యం అనేది మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఈ రోజున టైం లేదు అని దేవునిని పక్కన పెట్టేస్తున్న బిడ్డలుగా ఉన్నాం. కానీ నీవు నేను ఈ మధ్యాహ్నం వేళ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని తరువాతనే ఏదైనా, ప్రార్థన తరువాతనే మనం ఏ పని చేసినా అనే ఒక్క ఆ దేవుని కనుక, ప్రార్థన కనుక మనం మొదటి ప్రాముఖ్యత ఇస్తే, ప్రాధాన్యత ఇస్తే, ఆ ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అలా నిజముగా మొరపెట్టుకొనగలిగితే మనం ఏ పని చేస్తున్నా ఆ పనిలో విజయాన్ని చూస్తాం. వ్యవసాయం చేస్తున్నావా? వ్యవసాయంలో అనేకులు చూడని పంట, అనేకులు చూడని అభివృద్ధి నువ్వు చూస్తావు. నిజముగా ఆయనకు మొరపెట్టి నువ్వు చేస్తున్న వ్యాపారంలో, ఆ వ్యాపారంలో నీ చరిత్ర మార్చబడబడుతుంది. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఆయనకు మొరపెట్టుకొనగలిగితే ఆ ఉద్యోగంలో ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఈ రోజున మనకు సంతోషం డబ్బులు ఉంటే సంతోషం కాదు, కానీ నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మొరపెట్టుకుంటేనే మన జీవితాల్లో సంతోషం అనేది మనకు దొరుకుతుంది అని మనం ఆలోచించాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తున్నా. హల్లెలూయా. 40 రోజులు మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 40 రోజులు మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కూడా బైబిల్ గ్రంథంలో చూస్తే, నిర్గమకాండం 32:1 చూస్తే, చదవవసరం లేదు, ఆయన కొండ దిగటానికి తడువు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆలస్యం చేస్తున్నాడంట. ఇంకొంతసేపు, ఇంకొంత సమయం నేను దేవునితో గడపాలి, ఇంకొంత సమయం నేను దేవునికి మొరపెట్టాలని ఆశ మోషేలో ఉంది. ఈ రోజున బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని చూస్తే, యాకోబు ప్రార్థన చేస్తుంటేనంట, యాకోబు దగ్గరికి ప్రభువే వచ్చేసాడంట. ప్రభు వస్తే ప్రభు అంటున్నాడంట, ప్రభువుని యాకోబు అడుగుతున్నాడంట, నువ్వు నన్ను ఆశీర్వదించి వెళ్ళయ్యా అని యాకోబు ప్రభువుని అడుగుతుంటే, ఆ యాకోబు అంటాడంట, నువ్వు ఆశీర్వదించి వెళ్ళయ్యా అంటే ఆయన మాత్రం ఇంకా ప్రార్థనలోనే యాకోబు గడిపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రభు అంటాడు, నువ్వు ఆమెనయ్యా, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే, కాదయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే చాలయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించయి వెళ్ళయ్యా అని యాకోబుకు ఆ ప్రభువుకు మధ్య ఒక పెనుగులాట జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒక యుద్ధం అనేది జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇంకా మొరపెట్టాలి అన్న అనుభూతిలోనే యాకోబు ఉన్నాడు. ఈరోజున నీవు నేను కూడా ఆయనకు మొరపెట్టే అనుభూతిలో మనం ఉంటే, మన ముందు ఉండిన అసాధ్యము అని అనుకుంటున్న ప్రతి పరిస్థితి సాధ్యమవుతుంది. ఈరోజు నీవు నేను ఈ మధ్యాహ్నం వేళ వాక్యం ఉంటూ ఉండగా ఆయనకు నిజముగా మొరపెట్టే స్థితి, ఆయనకు నిజముగా మొరపెట్టే అనుభవం దేవుడు మనకు అనుగ్రహించి, ఆయనకు మొరపెట్టిన ఏ బిడ్డ అపజయాన్ని చూడలేదు, ఆయనకు మొరపెట్టిన ప్రతి బిడ్డ విజయాన్ని చవి చూశారు. కనుక మన జీవితాల్లో కూడా విజయము పొందాలని నీవు నేను అనుకుంటుంటే, మన చరిత్ర మార్చబడాలన్నా, మన స్థితిగతులు మారాలి అన్నా, మన ముందున్న ఒకే ఒక మార్గం, అది ఆయనకు మొరపెడతాం. ఎందరికీ మొరపెట్టే ఉపయోగం లేదు. కానీ మధ్యాహ్నం వేళ ఆయన సమీపంగా ఉన్నాడు కనుక ఆయన మొరపెట్టగలిగితే ఆయన నీ పరిస్థితిని మారుస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు, ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితులన్నీ అనుకూలంగా మారుస్తాడు, విజయోత్సవాలతో నేను ఊరేగింపచేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన వేడుకల్లో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్.